వక్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ ఎలాగా, ఫస్ట్ కౌన్సిలింగ్ ఎట్లా చేస్తాం అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండు ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. సపోజ్ ఇన్ఫర్టిలిటీ ఉంది అని కన్ఫర్మ్ చేసాం. మనం చేసిన తర్వాత మనం టైం ఉండి మనం వెయిట్ చేస్తామా, లేకపోతే మనకి వెంటనే ట్రీట్మెంట్ కావాలా అనేది. మనకు వెంటనే ట్రీట్మెంట్ కావాలనుకోండి, అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మామూలుగానే మనం ల్యాబ్ చేసుకుని తర్వాత ఏది ప్రాబ్లం అయితే దానికి వెంటనే మెడిసిన్స్, ఓవులేషన్ ఇండక్షన్, తర్వాత ట్రాన్స్వెజనల్ స్కాన్స్ ఇవి చేసుకొని కరెక్ట్ టైంలో ఐయుఐ కానీ ఐవీఎఫ్ ఎనీ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్కి వెళ్ళడం ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదా, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, ఇట్లా మన ఐడియాస్ ఉంటాయి కొన్ని. కానీ అవన్నీ చేంజ్ అయిపోతాయి. 6 monthsకి 7 months తర్వాత మనకి కిడ్స్ కావాలి అని అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అసలు ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. మనం ఇప్పుడే వద్దు, మనం ఇంకా సెటిల్ కాలేదు, కానీ మనకేదో ప్రాబ్లం ఉంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, లేదు సిమెన్ కౌంట్ తక్కువ ఉంది, ఇలాంటి కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు. కానీ వెంటనే మనం కన్సీవ్ అవ్వాలి అనేది అయితే లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. చేసుకున్నప్పుడు ఆడవాళ్ళు అయితే ఏంటంటే, పీరియడ్స్ రెగ్యులర్ రాలేదనుకోండి, మీ పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి మీరు ఎలా డీటాక్స్ అయితే కొన్ని విషయాల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే, అంటే పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడం కానీ, ఫ్లో తక్కువ కావడం కానీ, లేకపోతే ఫ్లో ఎక్కువ అవడం, బాగా బ్లీడింగ్ అవ్వడం, మెనోరేజియా అంటాం, మధ్య మధ్యలో కనబడడం మెట్రోరేజియా, లేకపోతే అసలు పీరియడ్స్ తక్కువ ఫ్లో ఉండడం, ఆలిగోమెనోరియా, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. లేదు డిస్మెనోరియా, బాగా ఎక్కువ పెయిన్ రావడం పీరియడ్స్ అప్పుడు, అలాంటివన్నీ ఉన్నాయనుకోండి, మనకి లోపల ఎండోమెట్రియోసిస్ ఉందో, ఎడినోమయోసిస్ ఉందో, ఈ స్ట్రెస్ఫుల్ జాబ్స్ తోటి మనకేమో ఏజ్ 30 to 35 వచ్చేస్తుంది, ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. కానీ మీ జనరల్ కండిషన్ బాగుండాలి కదా, మీ గైనకలాజికల్ కండిషన్ బాగుండాలి కదా. మీరు సపోజ్ తర్వాత 2 ఏళ్లకో మీరు బాగా కన్సీవ్ అవుదామని అనుకుంటున్నారు, ఇంకా మంచిగా ఉండాలి బేబీ అనుకుంటారు. సో ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు డీటాక్స్ యువర్ బాడీ. ఎలాగా, మీరు ఒక్కసారి అన్నీ చేయించుకోవాలి. చేయించుకుంటే జనరల్ ఇవాల్యుయేషన్లో చెప్పాను కదా ఆల్రెడీ, సిబిపి, బ్లడ్ గ్రూపింగ్, టైపింగ్, ఎనీమియా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో హిమోగ్లోబిన్ లెస్ దెన్ 10 grams ఉందనుకోండి, చక్కగా వెంటనే కరెక్ట్ చేసుకోవాలి మీ జనరల్ కండిషన్ మీరు. సో దట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, తక్కువ బ్లీడింగ్ అవ్వడం, నొప్పులు రావడం, ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే, బేసల్ స్కాన్ చేయించుకున్నారు కదా మీరు వచ్చి, ఆ బేసల్ స్కాన్లో మీకు పీసీఓడి ఉంది అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దట్ మే లీడ్ టు మెనీ కాంప్లికేషన్స్. ఎర్లీ డయాబెటీస్, ఎర్లీ హైపర్ టెన్షన్, తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పీసీఓడిని కరెక్ట్ చేసుకోవాలి. పీసీఓడిని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఒబిసిటీ తగ్గించుకోవాలి. ఒబిస్గా ఉంటే బిఎంఐ 30, 35, 40 ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ఒబిసిటీ తగ్గించుకోవడానికి చూడాలి. అలాగే మీ ట్యూబ్స్ పేటెంట్ లేవనుకోండి, ఆ ట్యూబ్స్ పేటెంట్ లేకపోతే మీరు ఫస్ట్ కొన్ని కిట్స్ ఇస్తాం, ఏరోబిక్ బ్యాక్టీరియా, ఎనరోబిక్ బ్యాక్టీరియా, అలాగే ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోవడానికి, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ తగ్గడానికి. సో అది కూడా మీరు తీసుకున్నారనుకోండి, మీ జనరల్ కండిషన్స్లో మీకు నడు నొప్పి రావడం, కడుపులో నొప్పి రావడం, ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇదంతా ఇన్ఫర్టిలిటీ వర్కప్ ఎలా ఉంటుందంటే, మనం పొలం దున్ని మంచిగా విత్తనాలు ఎప్పుడు వేస్తాము ఏంటి అన్నీ మొత్తం అన్నీ చూస్తాం కదా. అంటే ఫస్ట్ ప్రైమింగ్ అప్ అంటాం, ల్యాండ్ని ఎలా ఇది చేస్తామో అలాగా యూట్రస్లో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి, ఓవరీలో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి, ట్యూబ్స్లో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. ఇవన్నీ దిద్దుకొని కరెక్ట్గా ఉన్నారనుకోండి సరిపోతుంది. మీ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి ఎక్కువ బ్లడ్ సరిగ్గా ఉండి మీవి బ్లడ్ గ్రూప్ RH నెగిటివ్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తక్కువే ఉంటాయి. కానీ ఇప్పుడు స్ట్రెస్ఫుల్ సాఫ్ట్వేర్ జాబ్స్ వల్ల, టెన్షన్ జాబ్స్ వల్ల ఏమవుతుందంటే, కొత్తగా మోర్ దెన్ 30-35 years వచ్చేటప్పటికి ఆడవాళ్ళందరికీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నది ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, లేకపోతే డిస్ఫంక్షనల్ నార్మల్ యూటరైన్ బ్లీడింగ్, లేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఫైబ్రాయిడ్స్, లియోమయోమాస్,
ఈ 4 చాలామంది ఆడవాళ్ళు 30 నుంచి 50 దాకా ఉన్నవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారనమాట. ఈ సఫరింగ్ లేకుండా ఉండాలి అని అంటే మోడిఫికేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ మీరు తప్పకుండా చేయాలి. అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ డైట్లో చేంజెస్ మినిమం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీలు దోశలు అలాంటివన్నీ కాకుండా ఆల్మోస్ట్ కీటో డైట్ అని అంటాం కదా, అందులో ఉన్న సీడ్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా అన్నీ కాదు, ఓన్లీ వాల్నట్స్ అండ్ పిస్తా, ఇవి తప్ప ఇంక వేరే ఆల్మండ్స్ బెటర్. అది ఇవి ఇంత మాత్రం తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. వీటితో పాటే మీరు చాలా నాన్ వెజ్ తగ్గించడం, వెయిట్ తగ్గడం ఇవన్నీ కూడా చూసుకోవాలి. అసలు మీరు రాగానే చెప్పేది మీ స్కిన్ టోన్, మొహం మీద మొటిమలు అలా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే డ్రై స్కిన్ ఉందా, ఏమన్నా థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలిసిపోతాయి. సో బెస్ట్ ఏంటంటే ఈ థైరాయిడ్ డిజార్డర్ ఉంటే వెంటనే తప్పకుండా కరెక్ట్ చేసుకోవడం. సో వీటన్నిటికీ మీకు ఎంత టైం పడుతుంది? 6 months to 1 year పడుతుంది. సో ఇవన్నీ న్యాచురల్గా అగ్రెసివ్ ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ఇవి కానీ మీరు అన్నీ కరెక్ట్ చేసుకున్నారనుకోండి, న్యాచురల్ కన్సెప్షన్కి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ న్యాచురల్ కన్సెప్షన్ కోసమే ఆలోచించండి. అనవసరమైన ART టెక్నిక్స్కి అవసరం లేకుండా వెళ్ళకండి.